Find the Fourier transform of f of x is equal to 1 minus x square if mod x less than or equal to 1, 0 if mod x greater than 1. Find the Fourier transform of f of x is equal to 1 minus x square if mod x less than or equal to 1, 0 if mod x greater than 1. So in general క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంటే మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి బేసిక్ ఫార్ములా రావాలి, ఇంటిగ్రేషన్ సంబంధించి u/v ఫార్ములా మనం జాగ్రత్తగా అప్లై చేయగలం రావాలి, అండ్ మాడెక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి బేసిక్ ప్రిన్సిపల్ గురించి కూడా ఐడియా కావాలి. సో ఇలాగా ఈ క్వశ్చన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వరకు మీరు ఎప్పుడు కూడా u/v ఆర్ బెర్నూలీస్ ఫార్ములా ప్రోడక్ట్ రూల్, ఇంటిగ్రేషన్లో ప్రోడక్ట్ రూల్ పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఈ చాప్టర్ మనకి స్పీడ్గా ముందుకు వెళ్తుంది. మీకు ఇంటిగ్రేషన్స్తో ఏదైనా డౌట్ ఉంది అంటే ఇంక ఈ లెక్క ముందుకు వెళ్దు. సో మీరు ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్కి సంబంధించి బెర్నౌలీ ఫార్ములాను ఒక్కసారి అప్లై చేసే విధానంలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. లేదు ఫార్ములా యాసిడ్గా వాడుకుని వచ్చే ఇబ్బంది ఏం లేదు, రెండు ఒకటే. సో ఆ రకంగా మీరు ఇంటిగ్రేషన్ని బాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయగలుగుతారు. అంటే ఇంటిగ్రేషన్స్ కంప్లీట్గా అన్నీ వచ్చేయక్కర్లేదు, బేసిక్గా సైన్ కాస్ వీటి ఇంటిగ్రేషన్స్ e power ax ఇంటూ సైన్ bx dx, e power ax ఇంటూ కాస్ bx dx ఆ రెండు ఫార్ములాలు, అండ్ బెర్నౌలీస్ ఫార్ములా యూజ్ చేసి f ఇంటూ g అనే ఫంక్షన్కి మనం ఎలా డెరివేటివ్ కడతాము ఇంటిగ్రేషన్స్ కడతాము అన్న విషయాల్లో ఐడియా ఉంటే చాలు. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్, గివెన్ f of x is equal to 1 minus x square if mod x less than or equal to 1, 0 if mod x greater than 1. సో mod x యొక్క డెఫినిషన్ ఏంటి? x అనేది mod x less than or equal to 1 గా ఉంది అనుకుంటే, అంటే mod x less than or equal to a గా ఉంది అనుకుంటే, ఆ రీజియన్ మనకి అంటే mod x less than a అన్న రీజియన్ a మైనస్ ఎక్స్కి a ప్లస్ ఎక్స్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -1కి 1కి మధ్యలో ఉంటుంది అన్నమాట. mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే -2కి +2కి మధ్యలో ఉంటుంది అన్నమాట. mod x లెస్ దాన్ 3 అంటే -3కి +3కి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే mod x అంటే ప్లస్ ఎక్స్ అవ్వచ్చు, మైనస్ ఎక్స్ కూడా అవ్వచ్చు అన్న బేసిక్ డెఫినేషన్ దృష్టిలో పెట్టుకుంటే మనం ఇక 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్న ఫంక్షను mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న ఇంటర్వెల్లో ఉంది. mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే x వాల్యూ -1కి +1కి మధ్యలో ఉన్నట్టు లెక్క, రైట్? సో -1కి +1కి మధ్యలో ఫంక్షన్ విలువ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మిగిలిన సందర్భాల్లో 0 అంటే -1కి +1కి మధ్యలో ఉన్న x 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. మిగిలిన సందర్భాలు అంటే ఏమవుతాయి? -∞ నుంచి -1 దాకా అండ్ 1 to ∞ దాకా, అది మిగిలిన సందర్భం అన్నమాట. అంటే మొత్తం రేంజ్ -∞ రేంజ్ని ఎలా ఊహిస్తాం మనం? -∞ to -1 ఒక పార్ట్ కింద, -1 to +1 ఒక పార్ట్ కింద, 1 to ∞ ఇంకో పార్ట్ కింద, అలా 3 పార్ట్ల కింద మనం డివైడ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ -1 to +1 ఇచ్చాడు కాబట్టి అదే -2 +2 ఇచ్చాడు కూడా లెక్కను బట్టి మన డివిజన్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక -2 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు -∞ to -2 ఒకటి, -2 to +2 ఒకటి, +2 to ∞ ఒకటి. అంటే ఇన్ జనరల్ mod x లెస్ దాన్ a అని అంటే కనుక, స్మాల్ లెటర్ a అని అంటే కనుక మనం ఏం చెప్తాం? మనం -aకి +aకి మధ్యలో ఆ ఫంక్షన్ ఉంది అని ఊహించుకుని -∞ to -a ఒక ఇంటర్వెల్, -a to +a ఒక ఇంటర్వెల్, a to ∞ ఒక ఇంటర్వెల్ కింద 3 ఇంటర్వెల్స్ కింద విడగొడతాం. 3 సబ్ ఇంటర్వెల్స్ కింద మెయిన్ ఇంటర్వెల్ -∞ to ∞ విడగొడతాం. అకార్డింగ్ టు వాడు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇంటర్వెల్స్ యొక్క విలువలు బట్టి ఆ వాల్యూస్ వేసుకుంటూ ముందుకెళ్తాము. జనరల్గా mod x లెక్కలు ఎలా ఉంటాయి అంటే ఆ mod x రేంజ్లో ఫంక్షన్ వాల్యూ ఇస్తూ ఉంటాడు, అవుటర్ రేంజెస్లో ఇంకా 0 ఇస్తూ ఉంటాడు సహజంగా.
బట్ మనకు అలా ఇచ్చినా అభ్యంతరం లేదు, దేని దానికి ఎక్కడ లెక్కన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ మాడెక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామన్నమాట, -1కి 1కి మధ్యలో ఒక ఇంటర్వల్, దాని ముందర ఎలా ఉంటుంది -∞ to -1 ఒక ఇంటర్వల్, -1 to 1 ఒక ఇంటర్వల్, దాని తర్వాత ఎలా ఉంటుంది 1 to ∞ ఒక ఇంటర్వల్, అలా 3 సబ్ ఇంటర్వల్స్ కింద విడగొట్టాం. మొత్తం ఈ మూడింటి యూనియన్ అవుతుంది -1 to +1 వస్తుంది, -∞ to +∞ వస్తుంది. -1 to +1 వచ్చేది ఏంటి, mod x less than 1 అని చెప్పింది -1 to +1 వచ్చేటువంటి రీజియన్. మొత్తం -∞ to +∞ అనేటువంటి రేంజ్ని ఎలా విడగొట్టాం, -∞ to -1 ఒక రేంజి, -1 to +1 ఒక రేంజి, 1 to ∞ ఒక రేంజి, అలా విడగొట్టాం. సో అలాగా డివిజన్ అనేది ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. The Fourier transform of the function is given by f of alpha is equal to 1 by 2 pi integral -∞ to ∞ f of t into e power minus I alpha t dt. So the Fourier transform of the function is given by formula మనం కన్వర్స్ పెట్టుకోవాలి. f of alpha is equal to 1 by 2 pi into integral -∞ to ∞ f of t into e power minus I alpha t dt. సో ఇప్పుడు లెక్కని మళ్ళీ ఒకసారి ఫార్ములా రాసుకుందాం. ఆల్ఫా ప్లస్లో ఎక్స్ తీసుకుంటూ తిరిగి ఫార్ములాని రిలేట్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 pi ఇంటీగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఐ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ ఇలా తీసుకుంటాం. ఒకసారి ఇక్కడ వేరే సింబల్ యూజ్ చేస్తాం, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 pi ఇంటూ ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, -∞ to ∞ అన్న ఇంటర్వెల్ని -∞ to -1, -1 to +1, 1 to ∞ అంటే 3 సబ్ ఇంటర్వల్స్ కింద విడగొట్టాం. వీటి టోటల్ సమ్మేషన్ -∞ to +∞ అవుతుంది. అంటే -∞ to +∞ని -∞ to -1, -1 to +1, 1 to ∞ అనే 3 పార్ట్గా విడగొట్టాం. యాజ్ పర్ డెఫినేషన్ -∞ to -1 ఫంక్షన్ వాల్యూ 0 అండ్ -1 to 1 ఫంక్షన్ వాల్యూ 1 - x², 1 to ∞ ఫంక్షన్ వాల్యూ 0. సో వాడు ఈ లెక్కలో ఇలా ఇచ్చాడు, వేరే లెక్కలో వెళ్ళిన వాల్యూస్ ఇస్తే కనుక స్ట్రక్చర్ అంతా ఒకేలా ఉంటుంది. ఎఫ్ఎక్స్ దగ్గర ఆ ఫంక్షన్ తగ్గట్టుగా ఆ ఆన్సర్స్ రాసుకుంటే చాలు మాట. స్ట్రక్చర్ ఎప్పుడు ప్రాబ్లంలో ఒకే రకంగా ఉంటుంది. ఒక 2-3 లెక్కలు జాగ్రత్తగా అర్థమైతే అక్కడి నుంచి ప్రతి లెక్క ఈజీగా చేసేసుకోవచ్చు మనం, అది అంత కష్టమేం కాదు. సో ఏం చేశాడు ఇక్కడ, -∞ to -1 ఫంక్షన్ వాల్యూ 0, -1 to 1 ఫంక్షన్ వాల్యూ 1 - x², 1 to ∞ ఫంక్షన్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఇంటీగ్రల్ అండ్ థర్డ్ ఇంటీగ్రల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి అవి జీరోస్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది మనకి, ఇంటీగ్రల్ -1 to 1 1 - x² ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ అనేది మనకి మిగిలింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది ఇంకా మనకి, 1 by 2 pi ఇంటూ ఇంటీగ్రల్ -1 to 1 1 - x² ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఐ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ మనం ఏంటి అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడతో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయింది. ఇంకా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లెక్క ఈ కన్వర్షన్తో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ ఇంటిగ్రేషన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే లెక్క. నో ద ఫార్ములా కన్వర్టెడ్ యాజ్ ద ప్రాబ్లం కన్వర్టెడ్ యాజ్ ద ఫైండ్ ద ఇంటిగ్రల్, దట్స్ ఆల్. ఆ ఇంటిగ్రేషన్ కనుక్కుంటే చాలు. 1 by 2 pi ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 1 - x² ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ అన్నదానికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటే చాలు. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి ఈ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు రకరకాల ఇంటర్మీడియట్ ఎవరో తెచ్చుకునే పద్ధతుల్లో లెక్క చేయొచ్చు. యూ ఇంటూ వీకి ఇంటిగ్రేషన్, సఫిక్స్లో రాసేది ఇంటిగ్రేషను, పవర్ కింద రాసేది డెరివేటివ్. ఆ ఐడియా గుర్తుంచుకోండి. సో యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ u dash into double integral v plus u double dash into triple integral v. ఇది మనకి ఎక్స్పాన్షన్లో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే u ఇంటూ ఇంటిగ్రల్ v
మైనస్ యూ డాష్ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ వి ప్లస్ యూ డబల్ డాష్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ వి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం యూ యొక్క డెరివేటివ్లు పెరుగుతూ ఉంటాయి, ఇంటిగ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. చిన్న డిఫరెన్స్ ఏముంటుంది ఇక్కడ, యూ 1 ఉంటే డెరివేటివ్ ఒకటి ఉంటే ఇంటిగ్రేషన్ 2, డెరివేటివ్ 2 ఉంటే ఇంటిగ్రేషన్ 3, ఒక ఇంటిగ్రేషన్ టర్మ్ ఎక్స్ట్రా అది తగులుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం చేస్తే కనుక 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ యూ ఇంటూ మనకి ఇంటిగ్రల్ వి కావాలి, ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రేషన్ అంతా ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ బై ఐ ఆల్ఫా మైనస్ ఐ ఆల్ఫా అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదో దాన్ని డినామినేటర్లో రాస్తాం మనం. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అంటే యూ ఇంటూ వీకి ఇంటిగ్రేషన్, వి అంటే యూ అంటే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, వి అంటే ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్. దేర్ ఫోర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ యూ ఇంటూ వీకి ఇంటిగ్రేషన్ అంతా ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రేషన్ అంతా ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ బై మైనస్ ఐ ఆల్ఫా మైనస్ యూ డాష్ అంటే యూకి డెరివేటివ్ రాయాలి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 1కి 0 మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x, 0 మైనస్ 2x అంటే మైనస్ 2x. సో యూ డాష్ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ అంటే ఏంటో ఒకసారి ఇంటిగ్రేషన్ కట్టిన దానికి మళ్ళీ ఇంటిగ్రేషన్ కట్టాం అంటే ఆల్రెడీ 1 బై మైనస్ ఐ ఆల్ఫా అనేది ఉంది, దాని ముందు పెట్టుకుని దీనికి వల్ల ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ బై మైనస్ ఐ ఆల్ఫా అవుతుంది. ఈ మైనస్ ఐ ఆల్ఫా కొత్తగా వచ్చిన మైనస్ ఐ ఆల్ఫా కలిపితే మైనస్ ఐ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ యూ డబల్ డాష్ అంటే యూకి రెండోసారి డెరివేటివ్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ డెరివేటివ్ ఎంత మైనస్ 2x, దీనికి మళ్ళా డెరివేటివ్ ఎంత మైనస్ 2 ఇంటూ వీకి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కట్టాలి అంటే ఇక్కడ ముందు స్టెప్లో ఉన్నాం, సెకండ్ ఇంటిగ్రేషన్ కట్టి ఉన్నాము, దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ కడితే సరిపోతుంది. మైనస్ ఐఏఎక్స్ బై ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఐ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, ఇంకొక మైనస్ ఐ ఆల్ఫా డినామినేటర్లో చేరుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అది మొత్తం మీద మైనస్ ఐ ఆల్ఫా హోల్ క్యూబ్ అవుతుంది. బిట్వీన్ ద లిమిట్స్ -1 to 1. సో జాగ్రత్తగా ఈ ఫార్ములాని కంఠస్థం పెట్టుకుని మనం 3 సార్లు ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. ఇంటిగ్రేషన్ ఇంక ఇది. సో నౌ అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తా ఎక్స్ దగ్గర, లోవర్ లిమిట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తా ఎక్స్ స్క్వేర్ దగ్గర 1 వస్తుంది. 1 మైనస్ 1 అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది కనుక ఈ టర్మ్ ఇంకా తీసుకోలేదు, మీరు తీసుకుంటున్నాడు. మైనస్ 2x ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ఎక్స్ బై ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏ ఆల్ఫా బై ఐఏ ఎక్స్గా ఆల్ఫాని ఎక్స్లోకి మార్చామని పైన బై ఐ ఆల్ఫా క్యూబ్. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవుతుందంటే ఇక్కడ మనం మైనస్ ఆఫ్ మైనస్ ఏంటి అవ్వాలి, ప్లస్ అవ్వాలి. దీన్ని మైనస్ ఐ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ అనుకుంటే ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ కింద లెక్క, ఐ స్క్వేర్ అంటే మళ్ళీ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది అనమాట. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి, ప్లస్ అవుతూ ఇక్కడ అడుగున ఐ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ కాబట్టి ఐ స్క్వేర్ అంటే కూడా -1 కాబట్టి ఆ మైనస్ ముందుకు వచ్చింది. మైనస్ 2x ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా ఎక్స్ బై ఆల్ఫా స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ ఐ హోల్ స్క్వేర్ దానికి -1 అది మొదలు పెట్టాం. మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా ఎక్స్ బై మైనస్ ఐ ఆల్ఫా హోల్ క్యూబ్ బిట్వీన్ ద లిమిట్స్ -1 to 1. సో ఇప్పుడు ఎక్స్ చోట్ల అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేసామే అనుకోండి మనం ఇక్కడ, ఇప్పుడు ఏమవుతుంది -2 ఇంటూ ఎక్స్ చోట 1 పెడితే ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ -2 ఇంటూ ఎక్స్ చోట 1 పెడితే ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా బై ఐ ఆల్ఫా క్యూబ్. ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోవర్ లిమిట్ -1 పెడితే యాక్చువల్గా లోవర్ లిమిట్ -1 పెడితే ఏం జరగాలి, ఈ మైనస్ ఎక్స్ దగ్గర మైనస్ పెడితే ఈ మైనస్ ముందున్న మైనస్ ప్లస్ అయిపోతాయి. కానీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాసేటప్పుడు మైనస్ ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా అది ముందర మైనస్ అవుతుంది. -2 ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మళ్ళీ లోవర్ లిమిట్ మైనస్ ఇక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుంది, అది ప్లస్ అయిపోయి 2 ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా బై ఐ ఆల్ఫా క్యూబ్. సో మనం జాగ్రత్తగా ఈ విధంగా లిమిట్స్ అప్లై చేసి మనం ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా ప్లస్ ఈ పవర్ ఐ ఆల్ఫా అంటే 2 cos ఆల్ఫా అనే ఫార్ములాని, ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా మైనస్ ఈ పవర్ ఐ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. 1 2 సార్లు లెక్కను జాగ్రత్తగా అర్థం చేసుకుని